ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అంతా కూడా ఈ రోజు ఒకే నినాదం అయితే వినిపిస్తోంది, నో కింగ్స్. ఈ యొక్క నో కింగ్స్ ఉద్యమం వెనకాల ఉన్నటువంటి అసలైన కారణం ఏంటి? ఈ యొక్క ఉద్యమం జరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇంతకీ ఎలా స్పందిస్తోంది? రానున్నటువంటి రోజుల్లో అమెరికా యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయాల గురించి మనము ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇంతకీ ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క నో కింగ్స్ ఉద్యమం అంటే, ఇక్కడ నో కింగ్స్ అంటే అమెరికా యొక్క రాజ్యాంగం కాదు, ఇది ప్రజల యొక్క రాజ్యం అనేటువంటి ఒక నినాదం. సో ఈ రోజు ఈ యొక్క ఉద్యమం అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని దుర్వినియోగ పనులు, అధికారికంగా అతను చేసినటువంటి పనులను ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నినాదాలైతే చేస్తున్నారు. అధికారం దుర్వినియోగం, ప్రెస్ ఫ్రీడమ్ పై దాడులు నిర్వహించడం, నేషనల్ గార్డ్ యొక్క వినియోగం, ఇంకా విమర్శకులపైన దాడులు వంటి చర్యలకు వ్యతిరేకంగా మొదలైనటువంటివే ఈ యొక్క నో కింగ్స్ యొక్క ఉద్యమాలు. సో ఇది అమెరికాలో ఈ రోజు మొదలైనటువంటి ఉద్యమం అయితే కాదు. మొదట ఈ యొక్క ఉద్యమం అనేది 2025 జూన్ 14 అయితే జరిగింది. 2000కు పైగా నగరాల్లో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ 18, 2025 50 రాష్ట్రాలలో 2500 ర్యాలీలు, సుమారుగా 7 మిలియన్లకు పైగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి దేశవ్యాప్తంగా ఈ యొక్క ర్యాలీలో అయితే పాల్గొన్నారు. సో ఈ యొక్క ఉద్యమం అనేది అమెరికాలో చాలా చోట్ల, న్యూయార్క్, లాస్ ఏంజల్స్, అలాగే వాషింగ్టన్ డీసీలలో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నో కింగ్స్ అనేటువంటి నినాదంతో ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఇంకా కొన్ని చోట్ల అయితే గన ప్రజలందరూ కూడా ఒక ఉద్యమంగా కాకుండా ఒక ఉత్సవంగా నిర్వహించారు. అలాగే నో కింగ్స్ అనేటువంటి పదాన్ని బీచ్లపై అక్షరాలుగా రూపొందించారు. సో ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా నో కింగ్స్ అనేటువంటి నినాదాలతోనే కాకుండా చాలా రకాలైనటువంటి సైనింగ్ బోర్డులు చేతిలో పట్టుకొని ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రోజు అమెరికాలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం అనేది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి ఒక పిలుపు అనేది మనం చెప్పవచ్చు. అమెరికాలో మళ్ళీ ఈ యొక్క ఉద్యమం అనేది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే, ఈ యొక్క నిరసనలకు 3 ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఈ రోజు అమెరికాలో అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనుల కారణంగా ఈ యొక్క నిరసనలు అనేటివి అక్కడ ప్రజలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే అధికారం యొక్క దుర్వినియోగం, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా అధికారాన్ని పెంచుకుంటూ పోవడం, నేషనల్ గార్డ్ ను నగరాల్లోకి పంపించడం, మీడియా పైన దాడులు జరపడం, ఈ విధంగా అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల ఆధారంగా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతీకాత్మక శక్తిని ప్రదర్శించడం, ఈ విధంగా అమెరికాలో ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల ఆధారంగా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేయాల్సినటువంటి పరిస్థితి దిగజారింది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి పనిని చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ రోజు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రవర్తన చూసి లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు అయితే చేస్తున్నారు. ఈ రోజు కనుక మనం చూస్తే ట్రంప్ యొక్క ప్రవర్తన చాలా రకాలుగా మారుతూ వస్తుంది, రోజు రోజుకి దిగజారుతూ వస్తుంది. ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ట్రంప్ ని విమర్శించట్లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ట్రంప్ కి వ్యతిరేకాన్ని చూపిస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా సాంస్కృతిక ప్రతిస్పందిస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం అనేది ఇంకా బతికే ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క ఉద్యమంలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇది నేను గుర్తించలేనటువంటి అమెరికాలా మారిపోయింది, తమ దేశాన్ని తిరిగి కాపాడాలనేటువంటి సంకల్పంతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి విషయాలను కనుక మనం చూస్తే ఈ రోజు అమెరికా అనేది పూర్తి స్థాయిలో మారిపోయింది, తను గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు అమెరికా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి చెబుతూ వస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే, ఏఐతో తయారు చేసినటువంటి ఒక వీడియోని పోస్ట్ అయితే చేశాడు. ఒకవైపు అతను రాజును కాదు అని అన్ని ఇంటర్వ్యూ ఛానల్లో చెప్పుకుంటూ వస్తూనే మరోవైపు ఒక ఏఐతో తయారైనటువంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కిరీటం పెట్టుకున్నటువంటి ట్రంప్ జట్లో ఎగురుతూ నిరసనకారుల పైన ఫింక్షన్ గా కురిపిస్తున్నటువంటి వీడియోలు. అదే మాదిరిగా మరొక వీడియోలో డెమోక్రాట్లు ఆయన ముందు మొకరిల్లినట్లు చూపించాడు. రిపబ్లికన్ రాష్ట్రాలకు కూడా ముందుగానే నేషనల్ గార్డ్ ను అలర్ట్ అయితే చేశాయి. ఇక టెక్సాస్ గవర్నర్ అయినటువంటి గ్రీక్ అబర్ట్ ర్యాలీకి ముందుగానే సైనికులను రెడీ చేసి ఉంచాడు. డెమోక్రాట్లు దీన్ని తీవ్రంగా విమర్శించారు. శాంతియుత నిరసనపై సైన్యం పడడం అనేది కింగ్స్ చేసేటువంటి ఒక పని అని కూడా అన్నారు. ఇంకా కొన్ని విషయాలు కనుక మనం చూస్తే, శాన్ ఫ్రాన్సిస్కోలో
ఓషన్ బీచ్ లో వందలాది మంది ప్రజలు నో కింగ్స్ అని హ్యూమన్ లెటర్స్ గా తయారు చేశారు. వాషింగ్టన్ డీసీ, అలాగే న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో చాలా మంది ప్రజలు వై ది పీపుల్ అనేటువంటి బ్యానర్లతో మనందరికీ కూడా కనిపిస్తారు. అంతేకాకుండా యూరప్, కెనడాలో కూడా అమెరికా యొక్క ప్రజలకు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఇది అమెరికా సరిహద్దులు దాటి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపినటువంటి ప్రపంచ ఉద్యమంలా మారిపోయింది. ఈ రోజు అమెరికాలో జరిగినటువంటి యొక్క ఉద్యమం వలన రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి ప్రమాదం జరగనుంది అంటే ఈ యొక్క నిరసనలు అనేటువంటివి కేవలం ఒక రోజు జరిగేటువంటి సంఘటనలు మాత్రమే కాదు. అమెరికా భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి సంబంధం ఉన్నటువంటి ఒక చారిత్రక ఘట్టం లాంటిది. ఇంకా ప్రజాస్వామ్యం యొక్క విలువలు, అధికారం అనేది కేంద్రీకరణను ప్రశ్నించడం, అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ కానీ మరియు హక్కులు, ఇవి ఒక మాట, మీడియా నిరసన హక్కులను కాపాడుకోవడం, ప్రజల యొక్క పాలన అనేది అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఎలా ఉంది అంటే ప్రజలందరూ కూడా యాక్టివ్ సిటిజన్లు అని చూపించుకోవడం. ఈ రోజు జరిగినటువంటి యొక్క ఉద్యమం వలన ఆ దేశ విభజన అనేది ప్రమాదకరమా అంటే కొంతమంది చెబుతున్నటువంటి విషయాలను మనం చూస్తే ఈ యొక్క ఉద్యమం వల్ల అమెరికా అంతర్గతంగా మరింత విభజన చెందవచ్చునని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఒక సిఐఏ అనేటువంటి మాజీ అధికారి చెప్పినటువంటి విషయాలను మనం చూస్తే, నేను విదేశాల్లో ఫాసిజం మీద పోరాడా, ఇప్పుడు అదే ఫాసిజం అనేది నా దేశంలో కూడా కనబడుతోంది అనేటువంటి విషయాన్ని కూడా అతను వ్యక్తం చేశాడు. ఫైనల్ గా ఈ యొక్క నో కింగ్స్ ఉద్యమం అమెరికా చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోయింది. ఒకవైపు ప్రజల యొక్క గళం అంటే వి ద పీపుల్, మరోవైపు కన్నా చూసుకుంటే అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క ప్రదర్శన అంటే ద కింగ్స్. ఇప్పుడు ఈ యొక్క గళాన్ని ప్రభుత్వం వింటుందా, లేకపోతే దేశం మరింత విభజన జరిగేటువంటి దిశగా సాగుతుందా అన్నటువంటి విషయం రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం చేసేటువంటి విషయాలను బట్టి ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి యొక్క గళం. అదే ఈ రోజు అక్కడ జరిగినటువంటి యొక్క ఉద్యమం మనందరికీ కూడా గుర్తు చేస్తోంది. అమెరికాలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం నో కింగ్స్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటిదాకా చూస్తూ వచ్చారంటే నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ నచ్చుతున్నాయి. ఇలాగే నేను ప్రతిరోజు కూడా మీ ముందుకి ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొని రావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం. చేశారు కదా, డన్.